ఈసీఎంఎస్ ద్వారా ప్రాంతంలో దావులూరులో కొలిపర మండలంలో మనం ఏర్పాటు చేసుకుని రైతాంగానికి అందించాల్సిన భరోసా, ఒక నమ్మకం మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన సూచనలతోటి రైతులు పడుతున్న కష్టాలని గుర్తించి ప్రభుత్వం నుంచి ఎంతవరకు మేము చేయగలిగితే అంత చేయాల్సిందే అనే నమ్మకంతో మేము ముందు అడుగేస్తూ వస్తూ ఉన్నాం. గత సంవత్సరం కొలిపర మండలంలో మన గుంటూరు జిల్లాలో కూడా మీ అందరికీ ఆనవాయితీ ప్రకారంగా ప్రభుత్వానికి అమ్మే అలవాటు లేదు. ఎందుకంటే బీపీటీ, సోనా మసూరి ఎక్కువ మంది పండిస్తారు కాబట్టి స్థానికంగా గతంలో ఇదివరకు నుంచి ఉన్న వ్యాపారస్తులు, దళారులు వాళ్ళకి అమ్మేయడం అనేది ఒక ఆనవాయితీగా మన రైతాంగానికి అలవాటు. ఒక మార్పు తీసుకురావాలనే ఒక ప్రయత్నం గత సంవత్సరం ప్రారంభించాం. అయితే అకాల వర్షాల వలన చాలామంది ఇబ్బంది పడిపోయి రైతు సోదరులు ఒక నమ్మకం పూర్తి స్థాయిలో ప్రభుత్వం పైన చూపించుకోలేకపోయారు. ఆ సందర్భంగా ఇప్పుడే మీకు హరగోపాల్ గారు చెప్పినట్టు అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఎందుకంటే ఈ సందర్భం కాదని అనుకోకూడదు, ఎందుకంటే వాస్తవాలు కూడా మీకు తెలియాలి. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసిన రైతుల దగ్గర 1674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు. ఆ బకాయిలు మన ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతోటి మొదటి నెలలోనే 1000 కోట్లు ఇచ్చాం. రెండో నెలలో 674 కోట్లు విడుదల చేసి ఏదైతే ఆ ప్రక్రియ రైతాంగానికి నమ్మకం కలిగే విధంగా ఉండాలనే ఆలోచనతోటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మన ప్రభుత్వం రాగానే ఆ కార్యక్రమం చేశాం. గుంటూరు జిల్లాలో ఉన్న ఆదర్శవంతమైన రైతులు మీరు ఒక నమ్మకంతో ప్రభుత్వంతో ముందుకు నడవాలి. ఈ మాటను ఎందుకు అంటున్నానంటే, సన్న రక బియ్యం, ఫైన్ క్వాలిటీ అయితే వెరైటీ బియ్యం అని మీరు అందరూ పండిస్తున్నారు. అది అంతిమంగా ప్రభుత్వం నుంచి, పౌర సరఫరాల శాఖ నుంచి మేమే వ్యాపారం చేయాలి. కొన్న ప్రతి గింజ మన సమాజం కోసం, మన బిడ్డల కోసమే వాడతాం. మీరు అందించిన ఈ బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి, మధ్యాహ్న భోజనం పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున గర్వంగా చెప్తున్నా మీకు 41,000 పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్లో కూడా ప్రతిరోజు మనం అందిస్తున్నాం. అందించడమే కాదు, కొత్తగా ప్యాకేజీలు తీసుకొచ్చి 25 కిలోల బస్తాలు తీసుకొచ్చాం. అందులో క్యూఆర్ ట్యాగ్ పెట్టి ఏ రైతు పేరైతే మనకి నమోదైందో రైతు సహాయ కేంద్రాల్లో, ఏ గ్రామం నుంచి వచ్చింది మనకి ఈ బియ్యం అనే వివరాలు కూడా పొందుపరిచి మన పాఠశాలలో మన బిడ్డలకి, మన ఉపాధ్యాయులకి తెలిసే విధంగా స్కాన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఆ బియ్యం ఏ రైతు పండించారో, ఏ రైతు సహాయ కేంద్రాలు తీసుకొచ్చి మనకి ప్రభుత్వానికి అమ్మారు. దీనికోసం అది చేసామంటే, వైసీపీ ప్రభుత్వంలో 29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు ఎలక్షన్ సంవత్సరంలో. అది కాస్త గత సంవత్సరం మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మనం కొనుగోలు చేస్తాం రైతాంగం మీద. ఈ సంవత్సరం ఇది మన చరిత్ర సృష్టించే విధంగా మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే విధంగా సిద్ధమయ్యాం. అదే కాదు, ఆ సంస్కరణలో భాగంగా గతంలో మీరు ప్రభుత్వాన్ని ఎందుకు నమ్మేవాళ్ళు కాదు. 3 నెలలకి ఇస్తారో, 6 నెలలకి ఇస్తారో, ఎప్పుడు ఇస్తారో డబ్బులు మీకు తెలియదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, తేమ శాతంలో మోసం చేసేవాళ్ళు, కొలతలప్పుడు ఇబ్బంది పెట్టేవాళ్ళు, తూకం అప్పుడు పరుగు తీసేసేవాళ్ళు. ఇవన్నీ జరుగుతూ ఉండేవి. పారదర్శకంగా చేయాలి, నిజాయితీగా చేయాలి, మనస్ఫూర్తిగా ఇది ఒక అవకాశంగా భావించి, సేవా కార్యక్రమంగా భావించి మేము మీకు ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చే విధంగా రూపొందించాం. ఆ సంస్కరణలో భాగంగా మొట్టమొదటి మేము చేసింది ఏంటంటే, కష్టపడి పండించిన రైతు తన ధాన్యాన్ని ఏ మిల్లు కంటే ఆ మిల్లుకి అమ్ముకోవచ్చు. ఆ వెసులుబాటు రైతుకి ఇచ్చాం మేము. ఇదొక అట్లా ఉండేది కాదు, ఫలానా మిల్లుకే తీసుకెళ్ళి అమ్మమనేవాళ్ళు. తద్వారా రైతులు పాపం ఇబ్బంది పడి 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల దూరం కూడా ప్రయాణం చేసుకొచ్చేవాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత తేమ శాతంలో తేడా ఉందని, మీకు రైతు సహాయ కేంద్రాలు ఇచ్చిన చీటీని ఇక్కడ చెల్లదని, తూకంలో కూడా పొరపాటు చేసి దాదాపు 4-5 రోజులు లారీల కింద, ట్రాక్టర్ల కింద పడుకొని ఆ రైస్ మిల్లర్ని బతిమాడుకుని చివరికి పేటిఎం ద్వారా కూడా డబ్బులు కట్టించుకున్నారు కొంతమంది దుర్మార్గంగా. కేవలం రైతుల్ని ఒక ఓటు బ్యాంక్గా వాడాడు తప్ప రైతుకి సేవ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు ఎవరు కూడా చేయలేదు. ఒక మార్పు తీసుకురావడానికి కోసం ఆ సంస్కరణలో భాగంగా, ఎందుకంటే కొంతమంది రైతుకి అనుమానాలు ఉండొచ్చు, అవి నివృత్తి చేయడానికి కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మొదటిది, మన గుంటూరు జిల్లా వ్యాప్తంగా
ఈరోజు దాదాపు 209 రైతు సహాయ కేంద్రాలు ఉన్నాయి. 47 క్లస్టర్లు ఉన్నాయి మనకి ధాన్యం కొనుగోలు విషయంలో. అవన్నీ కూడా ఈరోజు సాయంత్రానికల్లే ప్రారంభించి రైతులకు ఒక బాసటగా అండగా నిలబడే విధంగా మన జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ గారిని, జాయింట్ కలెక్టర్ గారిని కోరాను ఇంతకుముందే. ఎందుకంటే ఇంకా జాప్యం జరగకూడదు. రాబోయే రోజుల్లో కోతలకి మీరు సిద్ధంగా ఉన్నారు. గోతాల విషయంలో ఎక్కడ కూడా పొరపాటు లేదు. 6,54,00,000 గోతాలు తీసుకొచ్చాం మొట్టమొదటిసారి మన రాష్ట్రంలోకి ఈ ఖరీఫ్ మాసంకి ధాన్యం కొనుగోలు విషయంలో. ఎంత అవసరంగా అంచనా వేస్తే 6,32,000 ధాన్యం గోతాల అవసరం అన్నా కూడా ఇంకా అదనంగా తీసుకొద్దామని ఒక 5% అదనంగా తీసుకొచ్చి ఈ రోజున 6,54,00,000 గోతాలు మీకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా పెట్టాం. అదే కాదు, ఆ గోతాల నాణ్యత కూడా మీరు చూడండి. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంగా చాలా మెరుగ్గా మీకు ఉపయోగపడే విధంగా తీసుకొచ్చాం. ఎందుకంటే మీరు నష్టపోకూడదు. కష్టపడి పండించిన పంటకి మీకు రావాల్సిన ఆ దిగుబడి, ఆ డబ్బు మీ ఖాతాలో జమ అయ్యే విధంగా అక్కడ కూడా సంస్కరణ తీసుకొచ్చాం. గత సంవత్సరం 45 గంటల్లో వేస్తామని మాట ఇచ్చాం. 12,500 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేసాం. ఖరీఫ్లోను రబీలోను రెండు కలుపుకొని ఒక ఖరీఫ్లోనే 8,800 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేసాం. ఈసారి మొట్టమొదటిసారి 24 గంటలు కూడా సుమా మీరు ఉదయం 10 నుంచి 1 గంట లోపు మీరు వర్క్షీట్ జనరేట్ చేసుకుని మీరు రైస్ మిల్ దగ్గరకు పోయి మీ సరుకు అందిస్తే అదే రోజు 4 మీ ఖాతాలో మీ బ్యాంక్ డిపాజిట్లు అయ్యేటట్టు మేము ఏర్పాటు చేసాం. అద్భుతమైన కార్యక్రమం తీసుకొచ్చాం. ఇది ఒక నమ్మకంతో చెప్తున్నాను, మీకు మాట ఇస్తున్నాను సభాముఖంగా. ఎందుకంటే ఇప్పుడు వరకు మేము ధాన్యం కొనుగోలు ప్రారంభమై 2 వారాలైంది. తాడేపల్లిగూడెంలో ప్రారంభించాను 2 వారాల క్రితం. ఇప్పుడు వరకు 2,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసాం. 680 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి 4 గంటల లోపే రాష్ట్ర వ్యాప్తంగా మేము అందించాం. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.